ప్రీవియస్ క్రేవన్ ది హంటర్ రెడ్ బ్యాండ్ ట్రైలర్ వచ్చి దాదాపుగా 1 year అయిపోయింది. ఎప్పుడు రావాల్సిన ఈ ఫిలిం రైటర్స్ అండ్ యాక్టర్స్ స్ట్రైక్ వలన పోస్ట్ పోన్ అవడం మాత్రమే కాకుండా చాలా చేంజెస్ జరిగినట్టు మనకి రీసెంట్ ట్రైలర్ ద్వారా అర్థమైంది. అలానే రీసెంట్ గా డేర్ డెవిల్ ట్రైలర్, దాంతోపాటు థండర్ బోల్ట్స్ ట్రైలర్ అండ్ క్యాప్టెన్ అమెరికా 4 యొక్క రెడ్ హల్క్ కి సంబంధించిన మరొక సీన్స్ కానీ ట్రైలర్స్ కానీ లీక్ అయ్యాయి అనమాట. వాటి గురించి బ్రేక్ డౌన్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ కొద్దిగా ఆలోచిస్తున్నాను, ఆన్లైన్ లో ఏమైనా కాపీరైట్ క్లెయిమ్స్ కానీ సడన్ గా కొద్దిగా లేట్ గా తీసుకుంటున్నారు నిర్ణయాలు, కాబట్టి కాసేపు వెయిట్ చేసి క్లారిటీగా బ్రేక్ డౌన్ చేద్దాంలే ఏ ప్రాబ్లం లేనప్పుడు అని ఆలోచిస్తున్నాను. అండ్ లయన్ కింగ్ గానీ అండ్ మోవానా 2 గురించి కానీ వాటి ట్రైలర్ బ్రేక్ డౌన్స్ కూడా మన ఛానల్లోని అప్లోడ్ చేస్తాను. పోతే వెనమ్ వెర్స్ లో అప్కమింగ్ గా ఈ ఇయర్ డిసెంబర్ కి రాబోతున్న క్రేవన్ ది హంటర్ ఫిలిం నార్మల్ గా ఒక యాంటీ హీరో యొక్క ఆర్జిన్ మాత్రమే కాకుండా ఈ వెనమ్ వెర్స్ లో ఒక చేంజ్ చేద్దాం అన్నట్టు ప్లాన్ చేశారంట. అంటే ఆర్జిన్ తర్వాత ఇప్పుడు మనకి వెనమ్ వెర్స్ లో చూసుకుంటే వెనమ్, మోర్బియస్, ఇప్పుడు క్రేవన్ ది హంటర్ వీళ్ళందరూ కూడా యాంటీ హీరోస్ అనమాట. అంటే లైక్ సూపర్ విలన్సే, కాకపోతే యాంటీ హీరోస్ లాగా వీళ్ళకి సెపరేట్ ఫిలిమ్స్ అండ్ ఆర్జిన్స్ తోటి కొద్దిగా సూపర్ విలన్స్ ని నార్మల్ యాంటీ హీరోస్ లాగా చూపించి ఫ్యూచర్ లో క్రాస్ ఓవర్ ని కూడా ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే వెనమ్ వెర్స్ మీద రీసెంట్ గా ఎక్కువ నెగిటివిటీ అనేది వెనమ్ 2, మేడమ్ వెబ్, దాంతోపాటు మోర్బియస్ లాంటి ఫిలిమ్స్ తో దక్కించుకుంది. ఇప్పుడు దీని మీద కూడా నెగిటివ్ వైబ్స్ ఉన్నాయి, చాలా డిలే అయిపోయింది ఫిలిం. బట్ ఫస్ట్ రెడ్ బ్యాండ్ ట్రైలర్ వచ్చినప్పుడు ఈ సినిమాలో స్పైడర్ మ్యాన్ కి సంబంధించి కొన్ని సీన్స్ కూడా ఉండేలాంటి మూమెంట్స్, ఇనిషియల్ ప్లాన్స్ ఉన్నాయి. క్లియర్ గా చెప్తాను. అండ్ ఈ ట్రైలర్ బ్రేక్ డౌన్ లోకి వెళ్తే స్టార్టింగ్ సీన్ లో మనకి క్రేవన్ అయితే మాత్రం ఒక ప్రిజన్ లో ఉన్నాడు. మై సన్ అనే బ్యాక్గ్రౌండ్ డైలాగ్ తోటి స్టార్ట్ అవుతుంది. రసెల్ క్రో అదే క్రేవన్ కి ఫాదర్ క్యారెక్టర్. ప్రీవియస్ ట్రైలర్ లో కూడా ఉన్న డైలాగ్ అదే, మనం హంటర్స్, సో ఎవరి మీద జాలి చూపించకూడదు, పగ తీర్చుకోవాలనుకున్నప్పుడు క్రూరంగా తీర్చుకోవాలి అనేది ఫస్ట్ ట్రైలర్ లో ఉన్న డైలాగ్ అనమాట. నిజానికి క్రేవన్ ఒక క్రిమినల్ లాగే తయారవుతాడు అనమాట. తను చేసిన ఆ క్రిమినల్ యాక్టివిటీస్ వల్ల తన ప్రిజన్ లో పెడతారు. కామిక్స్ లో అయితే మాత్రం కంప్లీట్ సూపర్ విలన్ అనమాట. పోతే ఈ ప్రిజన్ నుండి ఇక్కడ క్రేవన్ ఎస్కేప్ అవుతున్నట్టు చూపించారు. అండ్ తను ఇంత క్రూరంగా మారడానికి కారణం ఎవరో కూడా చూపించారు. అండ్ ఈ ప్రిజన్ సీక్వెన్స్ లో కూడా ఒక క్రిమినల్ తో సెపరేట్ గా మీట్ అవుతాడు, ఏదో డీల్ ని కుదుర్చుకోవడానికి అన్నట్టు. పోతే హంటర్స్ అందరూ కూడా మిత్, రియల్ గా ఎవరు ఉండరు అని చెప్పగానే చంపేస్తాడు. అండ్ రెడ్ బ్యాండ్ ట్రైలర్ అప్పుడు మనకి ఈ సీక్వెన్సెస్ చూపించారనమాట. వైలెన్స్ గా, బ్లడ్స్ కనిపించేలాగా మొత్తం R-rated లోనే ఈ ఫిలిం ఉండిపోతుంది. పోతే ఫిలిం లో మెయిన్ విలన్ వాళ్ళ ఫాదర్ రసెల్ క్రో క్యారెక్టర్ అన్నట్టు కూడా కొన్ని సీక్వెన్సెస్ లో చూపించారు కదా. ఆఫ్ కోర్స్ ఆర్జిన్ లోని కొద్దిగా అలానే ఉంటుంది. షాంగ్-చి ఆర్జిన్ మీకు తెలుసు కదా, షాంగ్-చి ఫిలిం వచ్చింది, కొద్దిగా చాలా సిమిలర్ గా ఉంటుంది క్రేవన్ ఆర్జిన్ కూడా. వాళ్ళ ఫాదర్ వల్ల చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చనిపోతుంది. బట్ దాని వల్ల మాత్రమే కాదు, క్రేవన్ ఒక క్రిమినల్ గా, ఒక హంటర్ గానే వాళ్ళ ఫాదర్ రైజ్ చేస్తాడు. అండ్ చాలా క్రిమినల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవుతాడు. వాళ్ళ ఫాదర్ లాగే ఒక క్రిమినల్ గా చేద్దామనే ప్రయత్నిస్తాడు చిన్నప్పటి నుండి. బట్ క్రేవన్ కి వాళ్ళ ఫాదర్ చేసే పనులు నచ్చవు. వాళ్ళ ఫాదర్ లా అస్సలు అవ్వకూడదు, అతనికి ఎగ్నెస్ట్ గానే అవ్వాలన్నట్టు ప్రయత్నిస్తూ ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ హంటర్ అవుతాడు. పోతే నార్మల్ హంటర్ మాత్రమే కాదు, మీరు ప్రీవియస్ ట్రైలర్ ని అబ్జర్వ్ చేస్తే తన సూపర్ పవర్స్, ఎబిలిటీస్ అండ్ స్పీడ్ ని కూడా మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. ఒక వెళ్తున్న ఫాస్ట్ గా వ్యాన్ అయితే మాత్రం పరిగెట్టుకుంటూ అద్దాలు బదులు కొట్టుకుని చేస్తున్నాడు అనమాట. ఒక నార్మల్ హంటర్ పరిగెట్టుకుని వ్యాన్ ని చేస్ చేయడం అనేది ఇంపాసిబుల్ కదా. అసలు ఈ సూపర్ పవర్స్, ఎబిలిటీస్ ఎలా వస్తాయి అంటే చిన్నప్పటి నుండి తనకి ఎబిలిటీస్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఒక లయన్ తో అయితే మాత్రం అటాక్ జరుగుతుంది. ఆ లయన్ తో జరిగిన అటాక్ లోని ఆ లయన్ తనని కరుస్తుంది. ఆ కరిచిన తర్వాత నుండి క్రేవన్ లో ఇలాంటి మార్పులు వస్తాయి అనమాట. అంటే కంప్లీట్ గా లయన్ లాగా తను ట్రాన్స్ఫార్మ్ అవ్వడు, కాకపోతే యానిమల్స్ లాగా దూరం నుండే వాసనని పసిగట్టడం గానీ, దాంతోపాటు సౌండ్ ని వినడం గానీ, అండ్ ఐస్ లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తాయి షార్ప్ గా దూరం నుండి కూడా. అండ్ యానిమల్స్ లాగా చాలా ఫాస్ట్ గా అటాక్ చేయడం గానీ, మొత్తం అన్ని కూడా ఆ టైప్ లో ఉంటుంది అనమాట. అయితే ఈ హంటింగ్ స్కిల్స్ అన్ని కూడా యానిమల్స్ మీద యూజ్ చేయడు. తను యానిమల్స్ ని హంట్ చేయడు అనమాట, హ్యూమన్స్ నే హంట్ చేస్తాడు. క్రేవన్ కి యానిమల్స్ అన్న, నేచర్ అన్న ఎమోషనల్ కనెక్షన్ ఉంటుందన్నమాట. లైక్ మనం వోల్వరిన్ ని తీసుకున్నా, అండ్ చాలా వేర్వుల్ ఫిల్మ్స్ తీసుకున్నా, ఇండియాలో వేర్వుల్ ఫిల్మ్ బేడియన్ తీసుకున్నా, ఎగ్జాక్ట్ గా ఆ విధంగా తను నేచర్ ని అండ్ యానిమల్స్ ని ప్రొటెక్ట్ చేసే విధంగా మారుతాడు అనమాట. అండ్ క్రేవన్ కి ఒక హిట్ లిస్ట్ అంటూ ఉంటుంది. తన హిట్ లిస్ట్ లో ఎవరి పేరైనా ఉంటే తను ఆల్మోస్ట్ చచ్చిపోయినా, ఎన్ని దెబ్బలు తగిలినా, అంటే కాళ్ళు చేతులు విరిగిపోయినా, కొనూపిరితో ఉన్నా సరే ఆ హిట్ లిస్ట్ లో ఉన్న వ్యక్తిని చంపే వరకు చావడనమాట. అలాంటి క్రూరమైన హంటర్ అనమాట. స్పైడర్ మ్యాన్ పేరు ఉంటుంది. స్పైడర్ మ్యాన్ కి క్రేవన్ కి కామిక్స్ లో గానీ, మీరు వీడియో గేమ్స్ లో గానీ, యానిమేషన్ లో చూస్తే ముప్పు తిప్పలు పెడతాడు. పోతే ఇనిషియల్ ప్లాన్స్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే క్రేవన్ ఈ ఫిల్మ్ లో కొంతమంది హిట్ లిస్ట్ టార్గెట్ ని పెట్టుకుంటాడు. వాళ్ళని చంపే ప్రాసెస్ లో వాళ్ళ ఫాదర్ మధ్యలో అడ్డుపడుతూ వస్తుంటాడు అనమాట. దాంతో క్రేవన్ వాళ్ళ ఫాదర్ ని కూడా హిట్ లిస్ట్ లో యాడ్ చేసే విధంగా ఇనిషియల్ ప్లాన్స్ లో ఉన్నాయి. బట్ ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళ ఫాదర్ కంప్లీట్ గా విలన్ కాదు, అండ్ ఫిల్మ్ లో చావకపోవచ్చు ఏంటో అన్నట్టు కూడా అనిపిస్తుంది. అంటే చేంజెస్ చేశారా అని. ఎందుకంటే ఈ సీన్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఫారెస్ట్ లో కొంతమంది హంటర్స్ అయితే మాత్రం యానిమల్స్ ని హంట్ చేయడానికి వచ్చారు. ఆ ట్రాప్స్ ని అయితే మాత్రం క్రేవన్ అబ్జర్వ్ చేసి ఆ ట్రాప్స్ లోనే అక్కడికి హంట్ చేయడానికి వచ్చిన వాళ్ళని చాలా క్రూరంగా, దారుణంగా చంపుతున్నాడు.
చాలా యానిమల్స్ ని కొంతమంది రష్యన్ టీం అయితే ఫారెస్ట్ లోని చంపేసి పట్టుకెళ్తారనమాట రీసెర్చ్ గురించి. ఈ విషయం క్రేవెన్ కి తెలుస్తుంది. తను నేచర్ కి యానిమల్స్ కి ప్రొటెక్టర్ లాంటి వాడు. అసలు ఈ యానిమల్స్ ని చంపుకొని తీసుకువెళ్లాల్సిన అవసరం ఆ రష్యన్ టీం కి ఏంటి అనే దాని గురించి మనకి ఇక్కడ రసల్ క్రో వాళ్ళ ఫాదరే కొద్దిగా క్రేవెన్ కి డీటెయిల్స్ ఇస్తున్నట్టు ఉంది. అలెక్సీ అనే ఒక రష్యన్ మెర్సనరీ వాడు నార్మల్ యానిమల్ కాదు, చాలా క్రూరమైన వాడు అనే డైలాగ్. దాంతో పాటు వీడే రీసెర్చ్ గురించి యానిమల్స్ ని చంపేసి బాడీ పార్ట్స్ ని తీసుకుని వెళ్తున్నాడు. అండ్ దేని గురించి రీసెర్చ్ ఎందుకు అంటే తను ఒక హైబ్రిడ్ హ్యూమన్ రైనోగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి. రైనో క్యారెక్టర్ గురించి మీకు తెలిసి ఉంటుంది. అండ్ మనకి లిజర్డ్ క్యారెక్టర్ ని అమేజింగ్ స్పైడర్ మ్యాన్ ఫిల్మ్స్ లో చూపించారు. అండ్ అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 ఫిల్మ్ క్లైమాక్స్ లోని సూపర్ విలన్ రైనో క్యారెక్టర్ ని చూపిస్తారు. అండ్ ఆ రైనో క్యారెక్టర్ అక్కడతో ఆపేయకుండా మేబీ ఒకవేళ థర్డ్ పార్ట్ వచ్చుంటే మాత్రం విలన్ గా రైనోని చూపించుండేవాళ్ళు. అండ్ ఆ రైనో అనేది నేచురల్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు, ఒక రోబో టైప్ లో చూపిస్తారు కదా. మేబీ థర్డ్ పార్ట్ వచ్చి ఉంటే ఆ క్యారెక్టరే కంప్లీట్ గా నేచురల్ గా కూడా రైనోగా మారేలాగా చూపిస్తారేమో. ఎందుకంటే కామిక్స్ లోని ఈ రైనో ఎగ్జాక్ట్ గా లిజర్డ్ లాగా ఒక హ్యూమన్ నుండి రైనోగానే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనమాట. సో ఈ క్రేవెన్ ది హంటర్ లో ఆ విధంగానే కంప్లీట్ గా నేచురల్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యేలాగా ఆ రైనోనే మెయిన్ విలన్ గా చూపిస్తున్నారు అనమాట. అండ్ నో వే హోమ్ మీరు లాస్ట్ కి క్లైమాక్స్ లో కూడా రైనో కొద్దిగా అంటే చాలా మల్టీవర్స్ నుండి చాలా క్యారెక్టర్స్ వచ్చేస్తున్నట్టు చూపించారు కదా. అందులో రైనో క్యారెక్టర్ కూడా వస్తూ ఆగిపోయినట్టు చూపించారు కదా ఆ సీన్ అబ్జర్వ్ చేస్తే. పోతే ఈ ఫిల్మ్ లో అలెక్సీ అనే రష్యన్ మెర్సనరీ రైనోగా మెయిన్ విలన్ గా చూపిస్తారు. బట్ క్యారెక్టర్ ని చంపేస్తారేమో చెప్పలేం. కాకపోతే విఎఫ్ఎక్స్ ఏంటి ఎలా ఉందో అర్థం కాదు. దాదాపుగా 1 year గ్యాప్ వచ్చింది. ఎన్నో చేంజెస్ చేసి ఉండొచ్చు. బట్ ఇనిషియల్ ప్లాన్స్ నుండి రైనోయే మెయిన్ విలన్ ఈ ఫిల్మ్ లోని. బట్ విఎఫ్ఎక్స్ ని ఆ పోర్షన్స్ క్లారిటీగా బాగా చేయొచ్చు కదా. నాకైతే విఎఫ్ఎక్స్ అసలు నచ్చలేదు. అండ్ క్రేవెన్ అయితే మాత్రం ఈ వెంజెన్స్ ఈ రివెంజ్ టైప్ లో హిట్ లిస్ట్ లో వీళ్ళందరి నేమ్స్ ని పెట్టుకుంటాడు. అండ్ వీళ్ళందరినీ ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత తను ఒక బౌంటీ హంటర్ లాగా మారుతాడు. ట్రైలర్ మధ్యలోని వాళ్ళ బ్రదర్ ని కూడా చూపించారు కదా. ప్రీవియస్ ట్రైలర్ లో కూడా వాళ్ళ బ్రదర్ ని చూపిస్తారు. వాళ్ళ బ్రదర్ చెప్పేది ఏంటంటే చిన్నప్పుడు మన నాన్న చేసే పనులు మనం అగ్రి చేసే వాళ్ళం కాదు. బట్ ఇప్పుడు చూడు నీకు ఆయనకి పెద్దగా తేడా లేదు. నువ్వు ఆల్మోస్ట్ ఆయనలాగే చాలా క్రైమ్స్ చేశాడు. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా చిన్నప్పటి నుండి హంటర్ గా చాలా హంట్స్ చేశాడు. వాళ్ళ ఫాదర్ చేస్తున్న క్రిమినల్ యాక్టివిటీస్ ని కూడా క్రేవెన్ ఆపడానికి ప్రయత్నిస్తాడు. అండ్ ఈ సీన్ తో మీకు ఆల్మోస్ట్ కొంతవరకు క్రేవెన్ యొక్క పవర్స్ గురించి అర్థమైపోవాలి. ఆ చాపర్ ని తను ఆపడానికి ప్రయత్నించే విధానం గానీ. అండ్ యాక్చువల్ గా ఈ సినిమాలో తను బౌంటీ హంటర్ గా మారుతాడు కదా. అంటే చాలా మందిని తన వెంజెన్స్ రివెంజ్ లిస్ట్ తోటి వరల్డ్ లోనే ఒక డేంజరస్ హంటర్ గా వణికించిన వ్యక్తి ఒక బౌంటీ హంటర్ అయితే అలాంటి పర్సన్ కి బౌంటీ ఇస్తే ఏ పనైనా అయిపోతుంది. ఆ విధంగా స్పైడర్ మ్యాన్ మీద బౌంటీ వేస్తారో లేదో పక్కన పెడితే, అంటే ఎంసీ తోటి ఈ క్రేవెన్ ని కనెక్ట్ చేస్తారో లేదో పక్కన పెడితే, సపరేట్ గా వెనమ్వర్స్ కి ఒక స్పైడర్ మ్యాన్ ఉన్నట్టు టామ్ హార్డీ గానీ ఇదివరకు సోనీ వాళ్ళు కూడా చెప్పారు. ఈ వెనమ్వర్స్ అనేది ఓన్లీ స్పైడర్ మ్యాన్ సపరేట్ క్యారెక్టర్స్ మీద మాత్రమే కాదు, ఈ యూనివర్స్ లో ఇంకొక సెపరేట్ స్పైడర్ మ్యాన్ కూడా ఉన్నాడు. ప్రీవియస్ ట్రైలర్ లో ఆ రిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ ముఖ్యంగా అది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ రిఫరెన్సెస్ లా అనిపిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఈ వెనమ్వర్స్ లో కనిపించబోయే సెపరేట్ స్పైడర్ మ్యాన్ ఆండ్రూ గార్ఫీల్డ్ అనే థియరీస్ ఎప్పట్లలో ఉన్నాయి. అంటే స్పైడర్ మ్యాన్ అయితే మాత్రం ఈ యూనివర్స్ లో ఉన్నట్టు అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది. బట్ ఏ యాక్టర్ అనేది తెలియదు. ఆండ్రూ గార్ఫీల్డ్ అనే థియరీస్ అనమాట. బట్ ఈ ఫిల్మ్ లో ఒక స్పైడర్ మ్యాన్ క్యామియో ఉండేదన్నమాట. ఇనిషియల్ ప్లాన్స్ ప్రకారం అదొక చేంజ్ ఈ వెనమ్వర్స్ లో. లైక్ మీరు మోర్బియస్ లో అబ్జర్వ్ చేస్తే వల్చర్ గానీ స్పైడర్ మ్యాన్ రిఫరెన్సెస్ గానీ అవన్నీ కూడా వాల్ మీద మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఈ ఫిల్మ్ లో చూపిద్దాం అనుకునే ఆ స్పైడర్ మ్యాన్ క్యామియో అనేది ఆండ్రూ గార్ఫీల్డ్ లేదంటే అదర్ యాక్టర్స్ ఎవరు కాదు. మాస్క్ పెట్టుకుని ఉంటాడు ఆ స్పైడర్ మ్యాన్. ఫేస్ కూడా రివీల్ చేయరంట. ఒక క్యామియోగా ఇనిషియల్ ప్లాన్స్ లో అనుకున్నారు అండ్ షూట్ కూడా చేశారనేది టాక్. బట్ ఇప్పుడు చాలా చేంజెస్ చేశారని, అంటే రీషూట్స్ అండ్ దాంతోపాటు గ్యాప్ రావడం తోటి ఫిల్మ్ లో మార్పులు చేశారు. అండ్ వెనమ్వర్స్ లో మనం అనుకునేటట్టు ఆ ఫ్యూచర్ క్రాస్ ఓవర్ చూసే ఛాన్సెస్ చాలా తక్కువ. ఈ ఫిల్మ్ తేడా అయితే ఆల్మోస్ట్ వెనమ్వర్స్ క్లోజ్. వెనమ్వర్స్ పని ఎందుకు అయిపోయిందో నేను సపరేట్ గా మీకు చెప్పక్కర్లేదు. ప్రీవియస్ గా వాళ్ళ ఫిల్మ్స్ లాసెస్ గానీ అండ్ రెప్యుటేషన్ అండ్ రివ్యూస్ అన్ని కూడా దారుణంగా ఉన్నాయి. సో దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఫ్యూచర్ అంతా కూడా వెనమ్వర్స్ మారిపోయింది. ఇంతకు ముందు సోనీ ప్రొడ్యూసర్స్ గానీ చాలా మంది వెనమ్వర్స్ అండ్ ఎంసీయూ స్పైడర్ మ్యాన్ క్రాస్ ఓవర్ అయ్యే ప్లానింగ్స్ కూడా చేస్తున్నామనే విషయాన్ని అఫీషియల్ గా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. బట్ ఇప్పుడు అవి కూడా క్లోజ్. అండ్ మేడమ్ వెబ్ లో కూడా స్పైడర్ మ్యాన్ ని ఫ్యూచర్ కి కనెక్ట్ చేద్దాం అనుకున్నారు. బట్ ఇప్పుడు వాళ్ళకి ఉన్నది ఒకటే ఆప్షన్. అప్కమింగ్ రాబోతున్న వెనమ్ 3 అండ్ క్రేవెన్ ది హంటర్ కి బ్లాక్ బస్టర్ రివ్యూస్ అండ్ టాక్ రెస్పాన్స్ తోటి గట్టి హిట్స్ అయిపోతే తప్పించి వెనమ్వర్స్ పని అయితే అయిపోయింది. ఆ రెండిట్లో ఏది తేడా కొట్టినా కంప్లీట్ గా ఆగిపోతుంది. అందువల్లనే నో వే హోమ్ ద్వారా టామ్ హార్డీ యొక్క వెనమ్ అనేది ఎంసీయూకి వచ్చినట్టు చూపించారు. మళ్ళీ ఇప్పుడు అప్కమింగ్ రాబోతున్న వెనమ్ 3 లో ఆ సీన్ ని మార్చేస్తున్నట్టు మనకి ట్రైలర్స్ లోనే చూపించారు కదా. దాని అర్థం అదే, కంప్లీట్ గా ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని మార్చినట్టు. ఒకవేళ ఫ్యూచర్ లో క్రాస్ ఓవర్ జరిగినా వీళ్ళ మధ్యన కాన్ఫ్లిక్ట్స్ అండ్ గొడవలే అవుతాయేమో. ఎందుకంటే వెనమ్ చాలా మంచిగా కనిపించిన స్పైడర్ మ్యాన్ ని టీవీలో చూడగానే తను ఒక ఎనిమీ లాగా టార్గెట్ లాగే భావిస్తుంది. అండ్ క్రేవెన్ కూడా కామిక్స్ లోని స్పైడర్ మ్యాన్ ఒక టార్గెట్ అనమాట. సినిస్టర్ 6 లోని వెనమ్ అండ్ క్రేవెన్ కూడా మెంబర్స్ స్పైడర్ మ్యాన్ ని ముప్పు తిప్పలు పెడతారు. అండ్ ఒకవేళ పెట్టాలనుకుంటే ఆండ్రూ గార్ఫీల్డ్ ని పెడితే మాత్రం చాలా మంది ఫ్యాన్స్ కి కూడా బాగుండేది. అమేజింగ్ స్పైడర్ మ్యాన్ థర్డ్ పార్ట్ వచ్చినా సరే. ఎనీవే మీకైతే ఆ ఇనిషియల్ ప్లాన్స్ గురించి కొంత క్లారిటీ వచ్చింది అనుకుంటా. బట్ ఒకవేళ ఈ ఫిల్మ్ లో ఆ క్యామియో పెట్టుండేనా సరే ఫేస్ ని అయితే మాత్రం రివీల్ చేయరు. జస్ట్ మాస్క్ తోటే కనిపిస్తాడు అనమాట. బట్ మోర్బియస్ లో గానీ మేడమ్ వెబ్ లో గానీ స్పైడర్ మ్యాన్ రిఫరెన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. సో మీకైతే ఈ ట్రైలర్ బ్రేక్ డౌన్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. పర్సనల్లీ నాకైతే ట్రైలర్ నచ్చలేదు.
ప్రెసెంట్ వెనమ్ వెర్స్ మీద ఉన్న నెగిటివిటీకి ఇదేం పెద్ద బూస్టప్ ఇచ్చేలాగా లేదు. దీని ఫ్యూచర్ ఏంటి అప్కమింగ్ రిలీజ్ అయ్యాకే చూడాలి. మీకైతే క్లారిటీ ఇవ్వడానికి ట్రైలర్ బ్రేక్ డౌన్ చేశాను మొత్తం. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, మేబీ యూజ్ అవ్వచ్చు, క్లారిటీ రావచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.